జగన్ ఇంటి దగ్గర తగలబెట్టిన మంటలు వచ్చిన విషయం కూడా చెప్పారు. అందులో కూడా ఏంటి అంటే ఆ మంటలు రావటం వెనక కూడా రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడ మొత్తం ఆ మంటల దగ్గర అంతా కూడా జగన్ గన్మెన్లే ఉన్నారు, జగన్ సెక్యూరిటీ పర్సన్సే ఉన్నారు, వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇది ఒక చాలా పెద్ద అనుమానంగా అక్కడ 7గురిలోనూ ఇద్దరు మంటలార్పడానికి ప్రయత్నిస్తుంటే 5 వీడియోలు తీశారు. అదొకటి. ఈ మొత్తం కూడా ఈ 7 కూడా వీళ్ళ స్టాఫే, అంటే జగన్మోహన్ రెడ్డి స్టాఫే. మనం అంటే కొంత మనకు వస్తున్న సమాచారం ఏంటి అంటే ఈ సిట్ వేశారు కదా, మద్యం దానికి సంబంధించిన సిట్ వేశారు. మొన్న లండన్లో చాలా కాలం ఉండి వచ్చేసాడు, అక్కడికి వెళ్ళాడు, యలహంక ప్యాలెస్కి వెళ్ళాడు. అక్కడ 1 రోజు 2 రోజులు ఉండి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ఇక్కడికి వచ్చి మరి దానికి సంబంధించి మద్యం కుంభకోణానికి సంబంధించి ఏమన్నా కాగితాలు అవి ఏమన్నా ఉన్నాయేమో, ఆ డైరీలో నోట్ చేసుకుంటారు కదా, ఇంత వచ్చింది ఇంత పోయింది అని నోట్ చేసుకుంటారు కదా, బహుశా వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏమన్నా తగలబెట్టారని అక్కడ లోకల్గా చాలా డిస్కషన్ నడుస్తూ ఉంది. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మెయిన్గా వాటికి సంబంధించిన కొన్ని ఫైళ్ళు, కొన్ని పేపర్లు అక్కడ తగలబెట్టాడని అక్కడ లోకల్గా తాడేపల్లిలో ఉండే వాళ్ళందరూ కూడా దాని మీద మాట్లాడటానికి వచ్చారు. వాళ్ళు చూడటానికి వస్తున్నారు, అక్కడ ఆ ప్లేస్ని చూడటానికి వస్తున్నారు. అది మొత్తం తగలబెడితే అదంతా పచ్చి గడ్డి ఉంటుంది. అక్కడ పచ్చి గడ్డి జనరల్గా తగలబడదు, ఎవరో కావాలని పెట్రోల్ పోసి అక్కడ ఏమన్నా కొన్ని కాగితాలు వేసి వాటి మీద పెట్రోల్ పోసి తగలబెడితే తప్ప అంత మంట రాదనమాట. ఆ వచ్చిన తర్వాత కొంచెం స్ప్రెడ్ అవుతుండే, స్ప్రెడ్ కావటం కూడా చాలా స్లోగా వస్తుంది, పచ్చి గడ్డి కదా కాల్తల్లా. అందుకని సహజంగా మామూలుగా ఏదో కాలిఫోర్నియాలో మొన్న వచ్చింది అడవులు అట్ట వచ్చిన సీన్ ఏమి లేదు ఇక్కడ. ఇంకొకటి ఏంటి అంటే ఆ మంట స్టార్ట్ కాగానే వైసీపీ సోషల్ మీడియాలో జగన్ అన్న ఇంటి దగ్గర మంట, అది కుట్ర, ఇది పెద్ద కుట్ర అంటే అది జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇక్కడెక్కడో ఉంటుంది, అలసత్వం చూపిస్తోంది గవర్నమెంట్ అని సోషల్ మీడియాలో మొదలు పెట్టేశారనమాట. మంట ఇంకా అక్కడ అసలు వాడెవడో పెట్రోల్ పోసిన వాడు ఇంకో 5 నిమిషాలు లేట్ చేశాడు, ఈ లోపల ఈ సోషల్ మీడియా వాడు మొదలు పెట్టేశాడు. వీడికి ఇచ్చిన టాస్క్ వీడిది కదా, వాడి టాస్క్ ఇంకా మొదలు పెట్టక ముందరే వీడి టాస్క్ మొదలు పెట్టుకున్నాడు. అందుకే సీసీ ఫుటేజ్ అక్కడ మొత్తం తీసుకొచ్చేసి అవన్నీ వేసి తగలబెట్టారు. తగలబెట్టంగానే జగనన్న ఇల్లు ఇక్కడ ఉంది, జగనన్న ఇంటికి 1/2 కిలోమీటర్ దూరంలో అది ఉంది. జగనన్న ఇల్లు ఇటు సైడ్ ఉంటుంది, దానికి ఆపోజిట్ సైడ్ అనమాట. అక్కడెక్కడో మంట లేస్తేట జగనన్న ఇంటి మీద అంత సెక్యూరిటీ ల్యాబ్స్ అంటాడు. జగనన్న సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళారు, 7 వెళ్ళారు. ఆ 7 ఏం చేశారు, ఇద్దరు చెట్టు కొమ్మ పెట్టి కొడుతూ ఉంటే ఆ మంటల్ని కొడుతున్నారు. ఒక 5 వీడియోలు తీస్తున్నారు. సోషల్ మీడియా వాళ్ళకి ఇవ్వాలి కదా, అంత జగనన్న మీద కుట్ర అని. ఇదేమి సానుభూతిరా బాబు, ఎందుకు సానుభూతి? ఇట్ట మంటలు పెట్టుకొని ఫైళ్ళు దాళ్ళు పెట్టుకొని మీకే సానుభూతి మొత్తం మనకి. ఆ టైపులో తీసుకొచ్చి ఇక్కడ ఏవో తగలబెట్టి కాగితాలు ఏవో తగలబెట్టారు. తగలబెట్టి జగనన్న ఇంటి మీద అసలు ఇంటికి భద్రత ఉందా, జగనన్న వల్ల అందరికీ ప్రాణహాని, కానీ జగనన్న ప్రాణానికి ఏ హాని లేదు. రైట్. అయితే ఈరోజు ఆయన పెట్టిన సమావేశం అదే ప్రెస్ మీట్లో కూడా మళ్ళీ యథావిధిగా ఎప్పుడు వాడిన పాటే సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఆయన బడ్జెట్ గురించి కూడా ప్రస్తావించారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే దాదాపు 1.42 లక్షల కోట్ల వరకు అప్పు తీసుకొచ్చింది అని చెప్పి ప్రచారం చేయడమే కాకుండా ఇంకోటి వాళ్ళ లెక్కలు ఎట్లా ఉన్నాయో కూడా మీకు ఒకసారి చెప్తా. అంటే అప్పట్లో దేశ జీడిపి కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడిపి జగన్మోహన్ రెడ్డి హయాంలో పెరిగిందంట. అండ్ చంద్రబాబు గారు దిగిపోయే నాటికి 18వ స్థానంలో జీడిపి ఉంటే స్థానం జగన్మోహన్ రెడ్డి హయాంలో 15వ స్థానానికి వచ్చిందంట. సో ఈ విధంగా అంటే మన హయాంలో దేశ జీడిపి 9.34% అయితే రాష్ట్ర జీడిపి 10.23% జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. సో ఇందుకు మరి అలవిగాని హామీలు చంద్రబాబు గారు ఇచ్చారు, ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన లెక్కలు మరి ఎవరు రాసిచ్చిన లెక్కలో నాకు తెలియదు. మరి ఎవడో వైసీపీ కార్యకర్త ఎవడో రాసిచ్చినట్టున్నాడు. నీతి ఆయోగ్ అని ఒక సంస్థ ఉంది,
అది మొత్తం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ని పెట్టారు. అది దాదాపుగా పెట్టి కూడా ఇప్పుడు 14 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు మొత్తం అంతా కూడా ఫిజికల్ హెల్త్ మీద, అంటే ఆర్థిక ఆరోగ్యం మీద ఒక సూచిక రిలీజ్ చేశారు. నేను కాక మొన్న రిలీజ్ చేశారు. అది రాసింది నేను కనకదుర్గ గారో కాదు, నీతి ఆయోగ్ వాళ్ళు రాశారు. ఇక్కడ ఇంకొకటి సార్, ఒకసారి మీకు లెక్కలు అన్నారు కదా, 9 నెలలు అయింది అంటున్నాడు, ఇంకా 9వ నెల అవ్వలేదు, ఇంకా 8 నెలలు అవ్వలేదు, అందుకే లెక్కలు తెలియదని చెప్తాను. లెక్కలు మీరు చెప్పండి కొంచెం. అంటే హర్రీలో ఉన్నాడు కదా, అలా కాదు, లెక్కలు రావు. ఈ 5 ఏళ్ళు అయిపోతే మళ్ళీ తను ముఖ్యమంత్రి అవుతానా కళలో ఉన్నాడు ఇప్పుడు. అందుకని ఒక రోజుని 2 రోజులుగా లెక్కేసుకుంటాడు. లెక్కలు రావని చెప్తున్నది. లెక్కలు రావు. ఈ రాసి ఇచ్చింది నీతి ఆయోగ్ వాళ్ళు రాసి ఇచ్చారు. ఆర్థిక ఆరోగ్య సూచిక దాని పేరు. అందులో మొత్తం 18 రాష్ట్రాల మీద వాళ్ళు ఈ హెల్త్ ఎట్లా ఉంది, ఫైనాన్షియల్ హెల్త్ ఎట్లా ఉంది అని చూస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో 2022, 2023 ఆర్థిక సంవత్సరంలో 18 రాష్ట్రాలలో కింద నుంచి 2వ ప్లేసులో ఉన్నాడు. కింద నుంచి 2వ ప్లేస్, కింద ప్లేసులో ఉంది పంజాబ్ పైన ఆంధ్రప్రదేశ్ ఉన్నది. తెలంగాణ పైనుంచి 8వ స్థానంలో ఉంది. ఏ ముఖం పెట్టుకొని ఈ లెక్కలు చెప్తున్నాడో నాకైతే అర్థం కావట్లా. అన్నీ రాసుకొని మనమే రాసుకొని, మాకు పెరిగింది, మా వృద్ధి రేటు పెరిగింది, నాకు సన్మానం కప్పండి, నాకు సన్మానం చేయండి, శాలువా కప్పండి, ఇదేమి దరిద్రమో ఇప్పటికీ అర్థం కావట్లా. నీతి ఆయోగ్ రిపోర్ట్ వచ్చింది నిన్నగా మొన్న వచ్చింది. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఈ దొంగ లెక్కలన్నీ చెప్పటం. ఈ దొంగ లెక్కలు చెప్పే ఆడిటర్ లేకపోయినా కానీ దగ్గర లేడు, అయినా మరి ఈ దొంగ లెక్కలు పాతవి రాసి ఇచ్చినట్టున్నాడు, అవే చదువుతున్నాడు. మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్ప కూల్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ప్రతి మంగళవారం వెళ్ళి సెక్యూరిటీ బాండ్ల వేలంలో క్యూలో నిలబడ్డాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అప్పుడు ఆర్థిక మంత్రి. ఈ రోజున ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏ సందర్భంలో అయినా మీరు వెళ్ళి సెక్యూరిటీ బాండ్ల వేలం పెట్టినట్టు మీరైతే చూసారా? ఏ పేపర్లో అయినా చూసారా? కనీసం ఈ సాక్షిలో అయినా రాశారా? ఈరోజు సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్ పార్టిసిపేట్ చేసింది అన్న వార్త ఈ సాక్షి వాళ్ళు రాశారా? 1,00,000 కోట్లు అప్పుడు చేశాడని మొదలుపెట్టాడు. అప్పుడే అన్ని అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. అక్కడ మొత్తం అంతా కూడా ఈవెన్ సర్దుబాటు రుణం కోసం కూడా వెళ్ళట్లా. అటువంటి స్ట్రాంగ్ ఆర్థిక పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఇదంతా ఎట్లా జరిగింది అని అడగచ్చు. జగన్మోహన్ రెడ్డికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నా, ఆర్థిక క్రమశిక్షణతోటి జరిగింది. ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా ఫండ్స్ ఏమి లేవు. కేంద్రం ఇచ్చిన ఫండ్స్ అమరావతికి ఇస్తే అమరావతికే ఖర్చు పెడతారు, పోలవరంకి ఇస్తే పోలవరంకే ఖర్చు పెడతారు. అందులో నుంచి తీసి ఇంత తింటాం, ఇందులోంచి తీసి ఇంత తింటాం, ఇటువంటి పనులు చేయరు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి సర్దుబాటు రుణం 10,000 కోట్లు ఇస్తే మొత్తం కలిపి అన్ని తినేశాడు. ఇప్పుడు పరిస్థితి అట్ట కాదు. దేనికి దానికి మొత్తం క్లియారిటీ ఉంటుంది. ప్రతి దానికి యూటిలిటీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి దేనికైనా యూటిలిటీ సర్టిఫికేట్ ఇచ్చాడా? ఆర్థికంగా కంపు చేశాడు, జీవోలు లేకుండా చేశాడు. అసలు జీవోలు వెబ్సైట్లో పెట్టలేదు. మొత్తం ఆర్థిక వ్యవస్థ కరెక్ట్గా నడవటానికి ఒక సిస్టమ్ పెడితే ఆ సిస్టమ్ మొత్తాన్ని వైర్లు పీకేసి కూర్చోబెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తన ఆర్థిక అవకతవకలన్నీ బయటపడతాయని. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చి వైర్లు కలిపాడు, మళ్ళీ ఆ సిస్టమ్ పనిచేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి చేసిన అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి, ఒక్కొక్కటి ఇంకా వస్తూ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.